జీవితం అనే ప్రయాణంలో అహోర్నిశలు శ్రమించి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నిరంతరము కుటుంబ క్షేమం కోసం శ్రమించి వారి ఆనందమే నీ సంతోషంగా భావించి వారిని ఒక స్థాయిలో ఉంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళి మమ్మలను శోక సముద్రంలో ఉంచారు. మీరు లేని లోటు మాకు మిగిల్చారు. మమ్మల్ని వదిలి వెళ్ళిన మీరు ప్రభు చెంత ఉన్నారనే ఆశతో మీ కుటుంబ సభ్యులు. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ముఖ్యంగా నిన్న స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు నరసరావుపేట అభివృద్ధి మీద చర్చకు రండి, కోటప్పకొండ దగ్గర నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పడం జరిగింది. దాని మీద నేను కూడా స్పందించి మీరు ఏర్పాట్లు చేయండి, నేను కూడా వస్తాను, సిద్ధం అని చెప్పి ప్రతి సవాలు విసరడం జరిగింది. అయితే రాత్రి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు చుట్టుముట్టి మమ్మల్ని పూర్తిగా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రానివ్వకుండా చేశారు. అంటే దీని మీద ఒకటే అడుగుతున్నాం, అన్ని ఏర్పాట్లు అంటే మీరు అన్ని ఏర్పాట్లు చేస్తామంటే పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ఏర్పాట్లన్నీ జరిగేటట్టు, ఈ చర్చ జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే అరవింద్ బాబు మీద ఉంది. అయితే పూర్తిగా ఆయనకు తెలుసు ఆయన ఏమీ చేయలేదు, అభివృద్ధి చేయలేదు, ఈ బండారం అంతా బయటపడిద్ది అని చెప్పి తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా మా మీదకు పోలీసులను ఉసిగొలిపి, చూడండి చొక్కా కూడా నలిపోయింది, మేము బయటకు వస్తుంటే పోలీసులు కూడా నెట్టేసే కార్యక్రమం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మీ మీడియా విలేకరుల సమావేశంలో ఏం అభివృద్ధి జరిగింది నరసరావుపేటలో చర్చించడానికి, మీ ద్వారా చర్చించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గంలో 2467 కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ధి చేయడం జరిగింది. మొట్టమొదటిది అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటి మనకి అత్యంత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాముఖ్యత గలన కోటప్పకొండ దేవస్థానానికి సంబంధించి 33 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇందులో అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఏమేమి 12 వర్కులు చేసాం, రోడ్లు వేసాం. నరసరావుపేట టు కోటప్పకొండ రోడ్డు సుమారు 17 కోట్లు ఎన్డీబీ నిధులతో రోడ్డు వేయడం జరిగింది. అట్లానే దేవాలయ రాజగోపురం, మహామండపం, విమాన గోపురం, పంచరంగులు, ఇవన్నీ డీటెయిల్స్. ఆర్చ్ గేట్లు, మెట్ల మార్గంలో రూఫ్ షెడ్లు, క్యూ కాంప్లెక్స్లో ఐరన్ గిల్స్, మేధా దక్షిణామూర్తి గారి విగ్రహము, అట్లానే ఏకశిల నందీశ్వర గ్రానైట్ విగ్రహము, అట్లానే శివ కుటుంబానికి సంబంధించిన విగ్రహాలు అన్నీ కూడా, రోడ్లు కూడా, ఇవన్నీ కూడా కలిపి మొత్తం రోడ్లు కానీ కోటప్పకొండకు సంబంధించి 33 కోట్ల రూపాయలు అభివృద్ధి 2014 నుంచి 19 జరిగింది. ఆ తర్వాత జేఎన్టీయుకు సంబంధించి దాదాపు 139.27 కోట్ల రూపాయలు ఇవాళ అన్నీ కూడా టెండర్లు పిలిచి వర్కులన్నీ ప్రారంభించి ముగింపు దశలో ప్రభుత్వం మారటం జరిగింది. 139.27 కోట్ల రూపాయలు జేఎన్టీయు. అట్లానే పిఆర్ రోడ్లు 15.45, ఆర్ఎండ్బి రోడ్లు 62.8 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ 17.61 కోట్లు, ఎన్ఆర్జీఎస్ వేజ్ పేమెంట్లు రొంపిచెర్ల మండలం 32.6 కోట్లు, నరసరావుపేట మండలం 31.26, అంటే రెండు కలిపి 63.27 కోట్లు. అట్లనే నరసరావుపేట నియోజకవర్గంలో గుడులు, జగన్మోహన్ రెడ్డి గారు